నీట్ అవకతవకలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది కేంద్రం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ పై వేటు పడింది. యూజీసీ నీట్ నెట్ ఎగ్జామ్స్ లీకేజ్ ఆరోపణలతో పదవి నుంచి తొలగించింది కేంద్రం. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఎండీగా ఉన్న కేరళ క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాకు అదనపు బాధ్యతల్ని అప్పగించింది. యూజీసీ నీట్ నెట్ పరీక్షల లీకేజీపై ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలకు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర విద్యాశాఖ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 7 సభ్యులు ఉండే ఈ కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ను అధ్యక్షుడిగా నియమించింది. నీట్ అవకతవకలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది కేంద్రం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ పై వేటు పడింది. యూజీసీ నీట్ నెట్ ఎగ్జామ్స్ లీకేజ్ ఆరోపణలతో పదవి నుంచి తొలగించింది కేంద్రం. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఎండీగా ఉన్న కేరళ క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాకి అదనపు బాధ్యతలను అప్పగించింది. యూజీసీ నీట్ నెట్ పరీక్షల లీకేజీపై ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలకు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర విద్యాశాఖ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 7 సభ్యులు ఉండే ఈ కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ని అధ్యక్షుడిగా నియమించింది. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ తొలగింపుపై డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? ఎన్టీఏ పక్షాల దిశగా కేంద్రం అడుగులు వేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం ఒక హై లెవెల్ కమిటీని వేసింది. 7 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఫామ్ చేసింది. మాజీ ఇస్రో చైర్మన్ కె రాధాకృష్ణ నేతృత్వంలో 7 సభ్యులతోటి పూర్తి స్థాయిలో ఎన్టీఏలో రిఫార్మ్స్ చేయడమే లక్ష్యంగా ఆ కమిటీ పనిచేయబోతుంది. వాటికి సంబంధించి గైడ్ లైన్స్ రూపొందించారు. ఒక 2 నెలల్లోగా దానికి సంబంధించిన రిపోర్ట్స్ ని ఇవ్వాలంటూ కూడా ఆదేశించింది. ఇంకా కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం ఎన్టీఏ డీజీగా ఉన్నటువంటి సుబోధ్ కుమార్ సింగ్ పైన కేంద్రం వేటు వేసింది. ఆయన్ని ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచింది. సుమారు 2 నెలల కూడా ఎప్పుడైతే నీటికి సంబంధించి అనౌన్స్మెంట్ చేశారో, ఫలితాలను అనౌన్స్ చేశారో, అప్పటి నుంచి కూడా దీనిపైన వివాదం అనేది కూడా నెలకొని ఉంది. పేపర్ లీకేజ్ అంశం తెరపైకి వచ్చింది. కొన్ని సెంటర్లలో ర్యాగింగ్ కు పాల్పడ్డారు, కొన్ని సెంటర్లు కుమ్మక్కయ్యారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు. దాంతో ఎన్టీఏనే రద్దు చేయాలి అనేది విద్యావేత్తలు కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి డిమాండ్. దీనిలో భాగంగానే కేంద్రం ప్రస్తుతానికి అయితే ఒక హై లెవెల్ కమిటీని వేయడంతో పాటు ఇటు నీట్ డీజీ ఎన్టీఏ డీజీగా ఉన్నటువంటి సుబోధ్ కుమార్ సింగ్ పైన వెయిట్ అనేది కూడా వేశారు. 2 కీలకమైనటువంటి ఎగ్జామ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు లక్షల మంది రాసినటువంటి ఎగ్జామ్స్ ఈ 2 కూడా, నీట్ ఒకటి, నెట్ ఒకటి. నెట్ అయితే మొన్న జూన్ 18వ తారీఖున ఎగ్జామ్ ని కండక్ట్ చేశారు. జూన్ 19వ తారీఖున ఆ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినట్టుగా కేంద్ర ఇంటెలిజెన్స్ సంబంధించిన నివేదికలు రావడంతో దాన్ని క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటు నీటుకు సంబంధించి కూడా బీహార్ సంబంధించిన విద్యార్థులు సుమారు 30 నుంచి 32 లక్షలు పెట్టి ఒక్కొక్కరు పేపర్ ను కొనుగోలు చేశారు. ఆ పేపర్ లో ఉన్నటువంటి అదే నెక్స్ట్ డే లీక్ అయినటువంటి పేపరే ముందు నెక్స్ట్ డే ఎగ్జామ్ లో కూడా అదే పేపర్ వచ్చినట్లుగా వారు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి లక్ష్యంతో కేంద్రం అయితే అడుగులు వేయింది. దానిలో భాగంగానే ఈ 2 కీలకమైనటువంటి చర్యలు తీసుకుంది. ఒకటి హై లెవెల్ కమిటీ వేయడము, మరొక వైపు ప్రస్తుతం ఆ ఎన్టీఏకు డీజీగా ఉన్నటువంటి సుబోధ్ కుమార్ ఈ 2 డిసిషన్స్ అయితే తీసుకుంది. ఎందుకంటే 2 ఎగ్జామ్స్ కూడా ఇటు నీట్ ని సుమారు 25 లక్షల మంది విద్యార్థులు రాశారు.
ఇటు నెట్ ని సుమారు 8 లక్షల మంది విద్యార్థులు వాటికి సంబంధించిన ఎగ్జామ్ లో పార్టిసిపేట్ అయ్యారు. ఈ రెండింటిని కూడా ఎన్టీఏనే కండక్ట్ చేసింది. వాటికి సంబంధించిన ఫలితాలను ఎన్టీఏనే విడుదల చేసింది. ఇటు గ్రేస్ మార్కులకు సంబంధించినటువంటి వివాదం కూడా నీట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సందర్భంగా వచ్చింది. దాంతో ఈ ఎగ్జామ్ కు సంబంధించే ఈ 2 ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి శాంటిటీయే దెబ్బతినేటువంటి ప్రమాదం ఉండడంతో కేంద్రం అయితే దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఇక రేపు జరగాల్సినటువంటి నీట్ పీజీ ఎంట్రన్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ను కూడా వాయిదా వేశారు. కొత్త డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేస్తామంటూ కూడా కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఎందుకంటే నీట్ కి ఎన్టీఏకి సంబంధించిన డీజీని ప్రస్తుతానికైతే తొలగించారు. దాంతో పాటు మొన్న జరిగినటువంటి నెట్ ఎగ్జామ్ ను కూడా క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి నీట్ పీజీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ను కూడా పోస్ట్ పోన్ చేశారు. దీంట్లో కొన్ని మార్పులు చేసిన తర్వాత ఆ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఫుల్ ప్రూఫ్ గా ఎగ్జామ్ నిర్వహించట్లేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు. 2017లో ఎన్టీఏని తీసుకొచ్చిందే ఫుల్ ప్రూఫ్ గా ఎగ్జామ్ నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఎన్టీఏని తీసుకొచ్చినప్పటికీ గతంలో ఎప్పుడూ రానటువంటిగా ఈ ఏడాది మాత్రం అనేక ఆరోపణలు ఎన్టీఏ పనితీరు పైన, ఎగ్జామ్స్ నిర్వహణ పైన, వాటి పారదర్శకత పైన పూర్తి స్థాయిలో క్వశ్చన్స్ అనేది కూడా రేజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ దిశగా దాన్ని ప్రక్షాళన చేసేందుకు కేంద్రం నడుం బిగించింది. దానిలో భాగంగానే ఈ కీలకమైనటువంటి చర్యలను అయితే కేంద్రం తీసుకుంది. యశోద, థ్యాంక్ యూ మదార్. నీట్ అవకతవకలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది కేంద్రం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ పై వేటు పడింది. యూజీసీ నీట్ నెట్ ఎగ్జామ్స్ లీకేజీ ఆరోపణలతో పదవి నుంచి తొలగించింది కేంద్రం. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఎండీగా ఉన్న కేరళ క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాకి అదనపు బాధ్యతల్ని అప్పగించింది. యూజీసీ నీట్ నెట్ పరీక్షల లీకేజీపై ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలకు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర విద్యాశాఖ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 7 సభ్యులు ఉండే ఈ కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ ని అధ్యక్షుడిగా నియమించింది. మియాపూర్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ భూమిలో గుడిసెలకు ప్రయత్నించారు పేదలు. దాదాపు 504 ఎకరాల్లో గుడిసెల్ని వేశారు. దీంతో ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. అయినా ఇక్కడి నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలేది లేదన్నారు ఆందోళనకారులు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు హెచ్ఎండిఏ అధికారులపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు ఆందోళనకారులు. అనౌన్స్మెంట్ చేసి ఆటో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఓ హెచ్ఎండిఏ అధికారి ఛాతిపై ఓ భారీ రాయి పడింది. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లో ఈ ఘర్షణ జరిగింది. అయితే ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు హెచ్ఎండిఏ అధికారులు. ప్రలోభాలతోనే పేదలు గుడిసెలు వేసుకున్నారన్నారు. గుడిసెలు ఖాళీ చేయకపోతే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు పోలీసులు. కొందరు సామాన్యుల్ని రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు పోలీసులు. డీటెయిల్స్ మియాపూర్ నుంచి అజయ్ అందిస్తారు. అజయ్,
మియాపూర్ సర్వే నెంబర్ 100-101 సంబంధించిన భూ వివాదం ప్రస్తుతము హాట్ టాపిక్ గా మారింది. 504 ఎకరాల భూమికి సంబంధించి ఈ భూమి వివాదం అనేది చాలా కాలంగా జరుగుతుంది. యాక్చువల్ గా ఒక 4-5 డేస్ నుండి కూడా పెద్ద ఎత్తున అంటే అటు హెచ్ఎండిఏకి సంబంధించిన ల్యాండ్ గా అధికారులు చెప్తున్నారు, అటు అధికారులు హెచ్ఎండిఏ ల్యాండ్ గా దాన్ని ధృవీకరిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ భూమికి సంబంధించి అందులో ఆక్రమణలకు పాల్పడుతున్నారు, పెద్ద ఎత్తున కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఎవరైతే ఇప్పుడు ప్రజలు అక్కడికి చేరుకున్నారో వారందరికి సంబంధించి అధికారులు చెప్తున్న పరిస్థితి. దాదాపు 4-5 డేస్ నుండి కూడా ఇది కంటిన్యూ అవుతుంది. కానీ నిన్నటి నుండి కొంతవరకు ఒక ఉద్రిక్తకరమైన పరిస్థితులు ల్యాండ్ సైట్ వద్ద నెలకొన్నాయి. నిన్న సాయంత్రం కూడా పోలీసుల పైన కొంతవరకు ఎవరైతే ప్రజలు అక్కడ ఆక్రమణ చేయడానికి కబ్జా చేయడానికి వచ్చారో వాళ్ళు కొంతవరకు పోలీసుల పైన తిరుగుపడము, పోలీసులకి ప్రజలకు మధ్యన తోపులాట జరిగింది. సో ఈ రోజు ఆఫ్టర్నూన్ తర్వాత అది కాస్త సీరియస్ అయిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్, ఎందుకంటే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఈ రోజు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పోలీస్ ఫోర్స్ ని కూడా అక్కడ కొంచెము ఎక్కువగా డిప్లాయ్ చేశారు. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా సాయంత్రము ఒక 6 o'clock టైంలో పెద్ద ఎత్తున కూడా ఎవరైతే ప్రజలు అక్కడికి చేరుకున్నారో, ఎందుకంటే అక్కడ ఉన్న 504 ఎకరాల్లో ఇప్పటికే ఎవరికి వాళ్ళు తమ ప్లేస్ అంటూ ముగ్గులు వేసుకొని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు గుడిసెలు కూడా వేసుకుని ఉన్న పరిస్థితి. అయితే పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగము మైకులు పెట్టుకొని మొత్తం కూడా ఎవరైతే కబ్జాకు పాల్పడుతున్నారో వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అటు పోలీసులకి ఎవరైతే ప్రజలు వచ్చారో వాళ్ళ మధ్య బాయి పెరిగి సాయంత్రము ఒక విధంగా అటు రాళ్లు కర్రలతో పోలీసుల పైన అక్కడికి వచ్చిన హెచ్ఎండిఏ అధికారుల పైన పూర్తి స్థాయిలో కూడా దాడికి దిగిన పరిస్థితి. సో దాడిని కంట్రోల్ చేసే క్రమంలోనే పోలీసులు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కి ఖచ్చితంగా విఘాతం ఏర్పడితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు తలెత్తకుండా మాత్రము అక్కడున్న వ్యక్తులు ఎవరైతే దాడికి ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేసి, ఎందుకంటే అక్కడ పరిస్థితి అదుపు తప్పొద్దనే ఉద్దేశంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేసి అక్కడ ఉన్న వారందరినీ చెదరగొట్టారు. సో ప్రస్తుతానికి పోలీసులు ఇంకా పెద్ద మొత్తంలో కూడా ఏదైతే సర్వే నెంబర్ 100-101 సంబంధించిన ల్యాండ్ వద్దకు ఇప్పుడైతే పోలీసులు చేరుకున్నారు. సో పోలీసులు చేరుకున్నారు, దాంతో పాటు అక్కడ ఎవరైతే ప్రజలు వచ్చి గుడిసెలు వేసుకొని ఆక్రమణకి పాల్పడే ప్రయత్నం చేస్తున్నారో అట్లా వేలాది మంది ప్రజలు వచ్చారు. అందులో కొందరిని చెదరగొట్టారు. కానీ మిగతా వారు, ముఖ్యంగా మహిళలు, పిల్లల్ని పెట్టుకొని ల్యాండ్ లోనే ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కదిలే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఖచ్చితంగా ఈ ల్యాండ్ సంబంధించిన వ్యవహారం చాలా కాలంగా నడుస్తుంది. ఆల్రెడీ ఇది సుప్రీంకోర్టు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇది గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ గా దాన్ని ధృవీకరిస్తున్నారు. హెచ్ఎండిఏకి సంబంధించిన ల్యాండ్ గా ఈ 504 acres సంబంధించి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా వచ్చిన ప్రజలు మాత్రము వినే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇక్కడ నుండి కదలము. అట్ ది సేమ్ టైం అదే సర్వే నెంబర్ 100-101 504 acres సంబంధించిన దాంట్లో గతంలో కొందరు కొనుగోళ్లు కూడా చేసినట్లు తెలుస్తుంది. అంటే ఇక్కడ మొత్తం కూడా ఎవరో వెనకాలండి వీళ్ళని ప్రలోభ పెడుతున్నారు, ఈ విధంగా ప్రజల్ని ఉసుగొల్చుతున్నారు అనేది కూడా అధికారులు కొంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు కూడా చాలా సెన్సిటివ్ గా దీన్ని పరిగణిస్తున్నారు. ఎందుకంటే అక్కడ లాఠీ చార్జ్ చేయడం కావచ్చు, లేకపోతే ఇతరేతర చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అది వేరే విధంగా చాలా ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పి అక్కడి నుండి పంపించే ప్రయత్నమే చేస్తున్నారు. 4-5 రోజుల నుండి కూడా ఇది నడుస్తుంది. కాబట్టి ఈ రోజు కొంతవరకు అది ఉద్రిక్తకర పరిస్థితులకు దారితీసింది. ఒక హైటెన్స్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. సో ప్రస్తుతానికి అడిషనల్ ఫోర్సెస్ అన్నింటినీ కూడా మియాపూర్ లో డిప్లాయ్ చేశారు పోలీసులు. అక్కడ ఉన్న మిగతా వారు ఎవరైతే అక్కడ ఉన్నారో వారందరినీ కూడా నచ్చజెప్పి పంపించే ప్రయత్నము, అలాంటి చర్యలు అయితే ప్రస్తుతము మియాపూర్ ఏదైతే ఈ లిటిగేషన్ ల్యాండ్ సంబంధించి ప్రస్తుతము సర్వే నెంబర్ 100-101 ఉన్నటువంటి 504 acres సంబంధించిన భూ వివాదము ప్లేస్ లో మాత్రం ప్రస్తుతం పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించిన సిచ్యువేషన్ నెలకొంది. థ్యాంక్ యూ అజయ్. గత 30 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఒక 16 సంస్థలు, అదేవిధంగా మరి గతంలో ఉన్నటువంటి పైగా జాగీర్దారులు, మూడో పార్టీ గవర్నమెంట్, ఈ ముగ్గురు మధ్యలో కేసు నడుస్తూ ఉంది. దాదాపు 30 సంవత్సరాలు అయింది. సుప్రీంకోర్టు క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క భూమిలో స్టేటస్ కో మెయింటైన్ చేయాలి, ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ ఎటువంటి ఆక్రమణలు కానీ చేయడానికి వీలు లేదు అని చెప్పి 2003లో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 2003 అంటే దాదాపుగా 21 సంవత్సరాలు అయింది. ఇంకా వివాదం తేరలేదు. దయచేసి మీరందరూ కూడా గమనించండి.
ఇటువంటి వివాదం ఉన్నటువంటి భూమిలో సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మేము అధికారులను కూడా ఇందులో ప్రవేశించడానికి వీల్లేదు. మరి మీరు ఏ విధంగా సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ వినూత్న నిరసన చేపట్టారు జూడాలు. కళ్లకు గంతలు కట్టుకుని తమకు స్టైఫండ్ రెగ్యులర్ గా ఇవ్వడం లేదని డిమాండ్ చేశారు. అలాగే సెక్యూరిటీ కల్పించాలన్నారు. ఉస్మానియా హాస్పిటల్ కి నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఉద్దేశంతోనే నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు జూడా రాష్ట్ర అధ్యక్షులు శ్రీహర్ష. తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే సోమవారం నుంచి అత్యవసర సేవలు మినహా అన్ని సేవల్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. పక్క రాష్ట్రంలో వల్ల ఇక్కడ కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలన్నారు. తమ డిమాండ్లన్నీ తమ కోసం కాదన్నారు. ప్రజల కోసం, భవిష్యత్తు తరాల కోసమే అని ప్రజలు గ్రహించాలని విజ్ఞప్తి చేశారు శ్రీహర్ష. రాజకీయ కక్షతో కొందరు కావాలని ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసినట్లుగా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు మాజీ కార్పొరేటర్ మిత్ర కృష్ణ. గండిపేట మండలంలోని గంధంగూడలోని సర్వే నెంబర్ 51లోని 9.36 ఎకరాల భూమి జాగిర్దార్ భూములని తెలిపారు. ఆ జాగిర్దార్ భూములకి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. 2019లో తాము జాగిర్దార్ మజూరుద్దీన్ ఖాన్ కుటుంబీకులతో పాటు భూమి కబ్జాలో ఉన్న లింగమయ్య గౌడ్ కుటుంబ సభ్యుల నుంచి జీపీఏతో కొనుగోలు చేశామన్నారు మిత్ర కృష్ణ. ఎవ్రీ 10 years కు డబ్బు కట్టినటువంటి ఇది ఇద్దరు చదువు పనికొస్తాను అయితే రెవెన్యూ అధికారులు చేసిన పొరపాటు కారణంగా ఈ భూములు నిషేధిత జాబితాలో పొందుపరిచామన్నారు. ఈ విషయమై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నిషేధిత జాబితా నుంచి తమ భూముల్ని తొలగించాలని న్యాయస్థానం తీర్పు చెప్పిందన్నారు మిత్రకృష్ణ. అయితే సంబంధిత రెవెన్యూ అధికారులు కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా తమ భూముల నిషేధిత జాబితాల నుంచి తొలగించలేదన్నారు. తమ జాగిర్దార్ భూములు ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ భూముల్లో ఉన్న పలు నిర్మాణాల్ని కూల్చివేయటం ఎంతవరకు సమంజసమని మిత్రకృష్ణ ప్రశ్నించారు. మండల్ రికార్డులో వచ్చి చేసాలలో కంచ సర్కార్ అని కాలం నంబర్ 3లో వాళ్ళు రికార్డు చేయడం జరిగింది. ఇది వాస్తవంగా కంచ పేరు మీద ఉన్నటువంటి ఇది కంచ, ఇది వాస్తవం. ఎంఆర్ఓ వాళ్ళు దాన్ని కంచ అంటే కంచ సర్కారీగా రికార్డు చేసిండు. సేత్వార్ కానీ, వసూల్ బాకీ కానీ, టిప్పన్ కానీ, పక్కా బుక్ కానీ ఇవన్నీ ఎవిడెన్స్ అంతా అది కంచ, ప్రైవేట్ కంచ, అది సర్దారు నిసా బేగం అని రికార్డు ఏం తెచ్చింది కాదు, ఏడీ రిపోర్ట్. దాన్ని ఆధారంగా చేసుకొని 2013 లోపల నసీరుద్దీన్ ఖాన్ గారు ఈ మొత్తం జాగీర్ ల్యాండ్ గంధంగూడకు జాగీర్దారు. జాగీర్ అబాలిషన్ అయిన తర్వాత ఇవన్నీ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్గా ట్రీట్ చేశారు. బట్ ఇదేమో పర్సనల్ జాగీర్ పర్చేస్డ్ బై నిజాం 1356 ఫస్లీ లోపల ఇది ఉన్నటువంటి ల్యాండ్స్ 600 బిగాస్. ఇది దాని లోపల 12 కంచెలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద కంచె ఇస్ 51 కంచె. ఈ మేము 2013లో అడిగినప్పుడు క్లారిఫికేషన్ గురించి ఎంఆర్ఓ గారు కంచె అని ఉన్నది, నాకు దీని మీద క్లారిఫికేషన్. దేశంలో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ. ఎన్డీఏ హయాంలో గత 2 ఏళ్లలో 3 రైలు ప్రమాదాలు జరిగాయన్నారు. అందులో అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా రైల్వే మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. గతంలో ఏదైనా రైలు ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. తక్షణమే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు జేఏసీ నేతలు. హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రవల్లి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నినాదాలు చేశారు జేఏసీ నాయకులు.
రోజు మనం చూస్తున్నాం భారతదేశంలో కేంద్ర రైల్వే మంత్రి గారి వైఫల్యం చెందారు. ఆయన హయాంలో గత 2-3 సంవత్సరాల్లో 3 ప్రమాదాలు ఘోరంగా జరగడం జరిగింది. కొన్ని వందల మంది సివిలియన్స్ చనిపోవడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా అతను ఎవరైతే కేంద్ర రైల్వే మంత్రి ఉన్నారో ఆయన రిజైన్ చేయాలి. ఎందుకనంటే గతంలో మనం చూసాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటివి జరిగినప్పుడు 1956లో లాల్ బహదూర్ శాస్త్రి గారు నెహ్రూ గారి కేబినెట్ లో 2 సార్లు ఆయన రిజైన్ చేయడం జరిగింది. అదే విధంగా మన నితీష్ కుమార్ బీహార్ సీఎం ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు ప్రజెంట్ ఎన్డీఏ కూటమి నడుస్తుంది. ఆయన కూడా నైతిక బాధ్యత వహిస్తూ కేబినెట్ వాజ్పేయి గారి కేబినెట్ లో ఉన్నప్పుడు ఆయన కేబినెట్ లో రిజైన్ చేయడం జరిగింది. అదే విధంగా ఎన్డీఏ కేబినెట్ లో ఉన్న ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రిజైన్ చేయాలి. ఈ రోజు తెలంగాణ అడ్వకేట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మా నిరసనలలో ఇది ఒక కార్యక్రమం. సికింద్రాబాద్ లో కూడా మన సికింద్రాబాద్ ఏదైతే ఉందో ఈ రోజు మనం హైదరాబాద్ లో ప్రొటెస్ట్ చేస్తున్నాము. మన పక్కనే ఉన్న సికింద్రాబాద్ లో కూడా ఆగి ఉన్న బోగి తగలబడింది. ఇదంతా కూడా ఒక కేంద్ర మంత్రి వైఫల్యం. ఈ రోజు మనం టెక్నాలజీ అంటున్నాం. ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా ఈ కారణాలు ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరుగుతుందనంటే కంపల్సరీ అది మానవ తప్పిదమే. ఆ టెక్నాలజీ అనేది మనం సరిగా యూజ్ చేసుకోలేకపోతున్నాం. అడ్వకేట్ జేఏసీగా మేము క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అలాంటి మంత్రి మనకొద్దు, పనిచేసే మంత్రి మనకి కావాలని. అశ్విని వైష్ణవ్ ఏదైతే కేంద్ర మంత్రిగా లాస్ట్ టైం కూడా ఆయన ఫెయిల్ అయిన విషయం మన అందరికి తెలిసిందే. వరుసగా 3 యాక్సిడెంట్లు అయినాయో. నిన్న కూడా మా స్టేట్ లో గూడ్స్ లైన్ క్లియర్ గా ఇచ్చి అక్కడ మంటలు చెలరైంది. అది కూడా మనం చూసినాం. కాబట్టి ఈ యాక్సిడెంట్లకు అన్నిటికి కూడా బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని. విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ ముందు ధర్నా చేపట్టారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులు పెంచాలన్నారు. 25,000 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ముట్టడికి ప్రయత్నించిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ల మహేందర్తో పాటు పలువురు నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు మేమంతా కూడా ఏదైతే నిరుద్యోగ యువతకు ఏదైతే అన్యాయం చేసిరో అది మేము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అడుగుతున్నాం. కానీ పోలీసులని చట్టాన్ని చేతిలో తీసుకొని మా మీద దాడిలకు తెగబడ్డాడు ఈ యొక్క రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ యొక్క ఇల్లుని నీ యొక్క క్యాంప్ హౌస్ ని నిన్ను ముట్టడించడానికి మేము వెనకాల ఈ యొక్క సందర్భం తెలియజేస్తున్నాం. నీ యొక్క పీఠాలను కదుపుతాం. నిరుద్యోగులకు న్యాయం జరగాలి, విద్యార్థులకు న్యాయం జరగాలి. 1:100 ప్రతిపాదించాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైతుందో అందరూ పెంచుతున్నటువంటి విధంగానే ఉద్యోగ అవకాశాలు పెంచి చూపించాలి. లేకపోతే రేవంత్ రెడ్డి మా కార్యకర్తలను అన్యాయంగా కొట్టిస్తున్నావు. నిన్ను తక్షణమే రోడ్ల మీద తిరగనీయకుండా మేము కట్టడి చేస్తాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని తెలిపారు. జూలై 21న జాతర, 22న రంగం భవిష్యవాణి అంబారి ఊరేగింపు ఉంటుందని చెప్పారు. సీసీ కెమెరాలు, భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సికింద్రాబాద్ లో ప్రతిష్టాత్మక ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్. బోనాల కోసమని ఒకటి కోఆర్డినేషన్ మీటింగ్ అరేంజ్ చేస్తాం. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ విచ్ విల్ బి అసోసియేటెడ్ విత్ దిస్ ఈవెంట్ లైక్ ఎలక్ట్రిసిటీ, R&D, GHMC, sanitation, water works, along with youth of the temple and other police staff, వీళ్ళందరితో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తాం. సో ది ఎయిమ్ ఆఫ్ దిస్ మీటింగ్ వాస్ టు అండర్స్టాండ్ 1 month తర్వాత మాకు బోనాలు హియర్ ఎట్ దిస్ టెంపుల్ షెడ్యూల్ ఉన్నాయి. సో దానికోసం అవసరం ఉన్న అన్ని అరేంజ్మెంట్స్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఇంకా ఫర్దర్ ఎట్లాంటి ఇష్యూస్ మేము హ్యాండిల్ చేయాలా, దానికోసం ఒక అండర్స్టాండింగ్ కోసమని, ఒక కోఆర్డినేషన్ కోసమని ఈ మీటింగ్ పెట్టాము. సో ఈ మీటింగ్ పెట్టిన తర్వాత మా కంక్లూజన్ ఏంటంటే ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ ప్రిపరేషన్లో ఆల్రెడీ ఉన్నారు. చాలా మటుకి దే హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ నియరింగ్ కంప్లీషన్ యాజ్ వెల్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ అంతా ఆల్ దీస్ వర్క్స్ విల్ బి ఫర్దర్ కోఆర్డినేటెడ్ and with the aim of ensuring that this event at Mahakali temple goes off peacefully and prajalu who will be coming here, all the public which will be coming here, the event ni attend ayaniki and to take blessings of Mata. బాలికకు మాయ మాటలతో మభ్యపెట్టి లైంగిక దాడి చేసిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు నారాయణగూడ పోలీసులు. సైఫాబాద్ కు చెందిన సయ్యద్ ఖలీల్ పై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు ఏసీపీ శంకర్. హిమాయత్ నగర్ లో
ఫస్ట్ ఇయర్ చదువుతున్న మైనర్ ని గత 3 ఏళ్లుగా ప్రేమిస్తున్నానంటూ సయ్యద్ ఖలీల్ వేధించాడని తెలిపారు ఏసీపీ. ఈ నెల 19న కాలేజీకి అంటూ వెళ్లిన బాలికను ఖలీల్ తన వెంట తీసుకెళ్లాడు. బాలిక కాలేజీకి రాలేదని యాజమాన్యం బాలిక తండ్రికి తెలిపింది. దీంతో అతను నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన వెంటనే పోలీసులు బాలిక సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నాంపల్లి రైల్వే స్టేషన్లో వారిని గుర్తించారు. పోలీసుల్ని గమనించిన సయ్యద్ ఖలీల్ బాలికను అక్కడే వదిలి పరారయ్యాడు. పోలీసులు బాలికను భరోసా సెంటర్కి తరలించారు. తనపై సయ్యద్ ఖలీల్ లైంగిక దాడి చేశారని వాంగ్మూలం ఇచ్చింది బాలిక. దీంతో సయ్యద్ ఖలీల్ ని అదుపులోకి తీసుకున్నామన్నారు ఏసీపీ. ఏరియా అమ్మాయి మన కాలేజీలో మన నారాయణగూడ ఏరియా కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చి దించి వెళ్ళిపోయిన తర్వాత కాలేజీ యాజమాన్యము వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మీ అమ్మాయి కాలేజీకి రాలేదు అని చెప్తే ఇమ్మీడియట్లీ వాళ్ళ ఫాదరు కంగారుగా వచ్చి కాలేజ్ చూస్తే వరకు కాలేజీలో అటెండెన్స్ లేదు. వచ్చి ఇమ్మీడియట్లీ ఆయన ఏం చేసిండంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. అదే క్రమంలో ఆయన చెప్పింది ఏంటంటే ఒక సయ్యద్ ఖలీల్ అని మా అమ్మాయి బడి ఒక 3 years నుంచి 14 years నుంచే ప్రేమ అని తిరుగుతుండే సార్, మేము మందలి ఇష్టము అని చెప్పిండే. షఫీ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఓ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పారిపోయిన వ్యక్తి నిన్న మన ఏరియాలో తిరుగుతుంటే నిన్న పట్టుకొని విచారిస్తే అతను అంగీకారం ఒప్పందం కన్ఫెషన్ చేసిండు. అవును నేను ఇట్లా 3 years నుంచి అమ్మాయి నాకు ఇష్టం ఉండే, ఫస్ట్లో రిజెక్ట్ చేసిన తర్వాత నేను ఏదో విధంగా లోపరుచుకున్నా, ఇట్లా పెళ్లి చేసుకుంటా అని అది ఇది అని మాయమాటలు చెప్పి అమ్మాయికి ఇట్లా చేసిన అని ఈ విధంగా చెప్పడంతో ఇమీడియట్లీ అతన్ని పోలీస్ కస్టడీ తీసుకొని అతని యొక్క బండి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నాం. ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పిఎస్ పరిధిలో ఈ నెల 19న జరిగిన అలీం మర్డర్ కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు సంబంధించిన వివరాల్ని సౌత్ వెస్ట్ డీసీపీ ఉదయ్ కుమార్ మీడియాకు తెలిపారు. అలీం మద్యం తాగి స్నేహితుల్ని బెదిరించేవాడు. దీంతో కోపం పెంచుకున్న స్నేహితులు అలీంని గొడ్డలితో దాడి చేసి హతమార్చారు. అలీం కుమార్ కూడా రౌడీ షీటర్ అనే పోలీసులు తెలిపారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామన్నారు పోలీసులు. 19th రోజు నైట్ 10:45 11 o'clock టైంలో ఒక మర్డర్ అయింది. ఆ మర్డర్లో షేక్ అలీ ఎలియాస్ అలీం అనే వ్యక్తి ఆగాపూర్ నాంపల్లి చనిపోయారు. ఆయన మీద ఒక 4 ప్లాన్ చేసి దీంట్లో A1 మొహమ్మద్ ఉమర్ బిన్ హుస్సేన్ అనే ఆయన కత్తితో మెడ మీద నరకటం వల్ల చనిపోయాడు. అయితే దీంట్లో మనం మొత్తం వాళ్ళని అక్యూజ్ని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే ఇంట్రాగేషన్ తెలిసింది ఏంటంటే వీళ్ళంతా ఫ్రెండ్సే. దీంట్లో డిసీజ్డ్ రౌడీ షీటరు, కానీ వీళ్ళని ఫ్రెండ్స్ అయినా కూడా ఎప్పుడు ఈ A1 మొహమ్మద్ ఉమర్ బిన్ హుస్సేన్ని తర్వాత మిగిలిన 3 కూడా తాగినప్పుడు బెదిరించుడు, డబ్బులు లేకపోతే నువ్వు డబ్బులు తీసుకురమ్మని వాళ్ళని బెదిరించేవాడు. ఎప్పుడు చిన్న చిన్న జగడాలు ఉన్నాయి వాళ్ళ మధ్యలో. ఆ తాగి బెదిరించే టైంలో ఈయన ఎవడైతే చనిపోయిండో షేక్ అలీ నేను ఎప్పటికైనా చంపుతా మొహమ్మద్ ఉమర్ని అన్నాడట. అయితే వీడు నిజంగానే ఏమైనా చేస్తాడనే ఉద్దేశంతో వీళ్ళ 3 కలుపుకొని ఆ రోజు సాయంత్రం నైట్ టైం ఎక్కడెక్కడ తిరుగుతుండు, ఏడ కూర్చొని తాగుతుండు అనే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ సయ్యద్ గౌస్ను తర్వాత ఈ షేక్ అలీ ఇద్దరు కూడా ఆ రోజు మనకు ఆడ మనం ఒక వైన్ షాపులో పోయి ఆ లిక్కర్ కొన్న ఎవిడెన్స్ ఉంది, తీసుకొని పోయి అక్కడ కూర్చొని తాగే టైంలో ఈయన సయ్యద్ గౌస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళ 3 ఒక ఆటోలో వచ్చి దిగంగానే ఒక పెద్ద కత్తి తీసుకొని మొహమ్మద్ ఉమర్ బిన్ ఆ కూర్చొని తాగే మెట్ల మీద కూర్చొని రోడ్ సైడ్ ఆ గల్లీలో మెట్ల మీద కూర్చొని తాగే వ్యక్తి మీద ఈ డిసీజర్ మీద షేక్ అలీ మీద దాడి చేసి ఒక దెబ్బ కొట్టేపాటికి మెడ మీద పడది, కింద పడిపోయింది ఆయన. వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలతోటి అప్పటికప్పుడు డిసిషన్ తీసుకొని చేసిన మర్డర్ ఇది. కానీ ఇట్లాంటివి జరగడానికి వీల్లేదు. వాళ్ళకి కఠినంగా శిక్ష పడే విధంగా మేము ఎవిడెన్స్. హైదరాబాద్ పాత బస్తీలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 24 గంటలు గడవక ముందే మరో దారుణ హత్య జరిగింది. నవాబ్ సాబ్ కుంట అచ్చిరెడ్డి నగర్లో మహమ్మద్ జాకీర్ హుస్సేన్ ని హతమార్చారు దుండగులు. ఆధారాలు సేకరించేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నారు క్లూస్ టీం. ఫలక్నుమా పోలీసులు
మృతుడి ఇంట్లోకి వచ్చి హత్య చేశారని పోలీసులకు తెలిపారు స్థానికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ. ఫలక్నుమా చిరెడ్డి నగర్లో జాకీర్ హుస్సేన్ అనే అబ్బాయిని ఒక షఫీ ఆయన చంపినాడు అని చెప్పి మాకు ఫోన్ వచ్చింది, టెలిఫోనిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని పట్టుకొని మేము ఇమీడియట్లీ వచ్చినాం. అది కేసు నమోదు చేసుకొని ఫలక్నుమా సిఐ గారు పరిశోధన చేస్తున్నారు. దానికి మర్డర్ గల కారణాలు అనేది మనం ఇన్వెస్టిగేషన్ లో వస్తే ఇంకా మనకు ప్రాథమిక సమాచారం ఏం లేదు. నిందితులు లేడు. నిందితుల కోసం గాలిస్తున్న సపరేట్ బృందాలు ఏర్పాటు చేసి. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో దొంగతనానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడో దొంగ. నిర్మాణంలో ఉన్న భవనంలో కార్మికుల ఫోన్లు దొంగతనం చేసేందుకు ఓ దొంగ బిల్డింగ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అడుగుల చప్పుడు విని ఇద్దరు కార్మికులు దొంగను పట్టుకుని కట్టేసి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో గాయాలు కావడంతో దొంగ స్పృహ తప్పి పడిపోయాడు. దొంగను అదుపులోకి తీసుకుని హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు సౌత్ వెస్ట్ డీసీపీ ఉదయ్ కుమార్ తెలిపారు. పట్టుకోవడానికి ట్రై చేస్తే వాడి మీద కత్తితో దాడి చేయడానికి పోయాడు. వాడు తప్పించుకొని కట్టె తీసుకొని ఒక దెబ్బ తల మీద. హైదరాబాద్ లో ఎవరైనా వాహనదారులు రాంగ్ రూట్ లో వెళ్తే ఆ అలవాటు ఇప్పుడే మానేయండి, లేదంటే జైలుకు వెళ్లటం ఖాయం. జైలు శిక్ష 1 రోజు 2 రోజులు కాదు, 3 ఏళ్లు. రాంగ్ రూట్ లో వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఎందుకంటే ఎక్కువగా రాంగ్ రూట్ లో వెళ్లే వారితోనే ప్రమాదాలు మరింతగా పెరుగుతున్నాయని గుర్తించారు ట్రాఫిక్ పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ లో రాంగ్ రూట్ లో వెళ్లే వాహనదారులపై ఫోకస్ పెట్టారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. రాంగ్ రూట్ లో వెళ్లే వారితో మరింతగా యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయని గుర్తించారు పోలీసులు. అందుకే రాంగ్ రూట్ వాహనదారులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. సైబరాబాద్ ఏరియాలో రాంగ్ రూట్ లో వెళ్తూ పట్టుబడ్డ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. రాంగ్ రూట్ లో ప్రయాణించే వాహనదారులపై 336 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. రాంగ్ రూట్ లో వెళ్తూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేస్తారు. అలా ఈ నెల 21న సైబరాబాద్ కమిషనరేట్ లో ఒక్కరోజే 93 మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో అత్యధికంగా 32 మంది రాంగ్ రూట్ లో ప్రయాణిస్తూ పట్టుబడ్డారు. రాంగ్ రూట్ లో వెళ్లే వారిపై ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు రాసినా ఉల్లంఘనలు తగ్గడం లేదు. అందుకే రాంగ్ రూట్ డ్రైవింగ్ కు పాల్పడే వారిపై సెక్షన్ 336 కింద కేసులు నమోదు చేస్తున్నామని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ కేసుల్లో 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు జైలు శిక్షతో పాటు జరిమానాలు కూడా కట్టాల్సి ఉంటుందని అంటున్నారు. గత నెల రోజుల నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. గత నెలలో సైబరాబాద్ పరిధిలో మొత్తం 250 వాహనదారులపై కేసులు నమోదు చేశారు. నిన్న ఒక్కరోజే 93 మందిపై కేసులు పెట్టారు. యూటర్న్లు ఎక్కువ దూరం ఉన్న రోడ్ల పరిసరాల్లోనే ఎక్కువగా రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్నారు వాహనదారులు. అంత దూరం వెళ్లి యూటర్న్ తీసుకునే బదులు కొద్ది దూరం రాంగ్ రూట్ లో వెళ్తే అయిపోతుందని భావిస్తున్నారు కొందరు వాహనదారులు. కానీ ఆపోజిట్ లో వచ్చే వెహికల్ స్పీడ్గా వస్తున్నాయి. దీంతో వారి బండ్లు కంట్రోల్ కాక యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సైబరాబాద్ పరిధిలో ఎక్కువగా రాంగ్ రూట్ లో వెళ్లే 124 ప్రాంతాలను గుర్తించారు ట్రాఫిక్ పోలీసులు. అందుకే ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాంగ్ రూట్ లో వెళ్లే వారిని సీసీ కెమెరాల్లో గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. రాంగ్ రూట్ లో వెళ్లేవారు పట్టుబడితే పోలీస్ స్టేషన్, జైలు, కోర్టులకు వెళ్లక తప్పదు. అంతేకాదు రాంగ్ రూట్ ప్రయాణం అంటే వారికే కాదు ఎదురుగా వస్తున్న వారికి కూడా ప్రమాదమే. అందుకే కాస్త ఆలస్యమైన యూటర్న్స్ దగ్గర రూల్స్ పాటిస్తే సరిపోతుంది. లేదంటే ఆలస్యం అవుతుంది అనుకుంటే ఇంటి నుంచి ముందుగా బయలుదేరితే సరిపోతుంది. అయితే కొందరు రాంగ్ రూట్ లో వెళ్తే త్వరగా వెళ్తామని భావిస్తున్నారు. కానీ క్షణాల్లో వారి ప్రాణం పోయే పెను ప్రమాదం ఉందని ఆలోచించడం లేదు వాహనదారులు.
జీహెచ్ఎంసీలోని ఖాళీల భర్తీకి కసరత్తు మొదలైంది. రాష్ట్ర రాజధాని పరిధిలో నివసించే జనంతో నేరుగా సంబంధం ఉన్న కార్పొరేషన్ కావడంతో ప్రతి విభాగంలో ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఉద్యోగులు కావాల్సి ఉంది అనే అంశంపై వివరాలు సేకరిస్తోంది ప్రభుత్వం. జీహెచ్ఎంసీలో విభాగాల వారీగా ఖాళీ పోస్టుల లెక్కలు తీస్తున్నారు అధికారులు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో దాదాపు 4000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 9000 మంది ఉద్యోగులు ఉండాలి. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 5000 లోపే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా మహానగరంలో కీలకమైన బల్దియాలోని ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఉన్నతాధికారులు విభాగాల వారీగా ఖాళీ పోస్టులపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నారు. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ విభాగానికి 200 మంది టౌన్ ప్లానింగ్ సర్వేయర్లు, పరిపాలన విభాగానికి 200 మంది జూనియర్ అసిస్టెంట్లు అవసరమని నివేదించారు. ఇంజనీరింగ్, శానిటేషన్, హెల్త్, ఫైనాన్స్, ఈవీడీఎం, ఎస్టేట్స్ వంటి విభాగాలకు ఎంతమంది అవసరముంది అనే వివరాలను అడ్మినిస్ట్రేషన్ అధికారులు సేకరిస్తున్నారు. ఆ వెంటనే విభాగాల హెచ్ఓడీలకు ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ అడిషనల్ కమిషనర్లకు లెటర్లు రాశారు. గ్రేటర్లో నివసించే జనాభాకు పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు జీహెచ్ఎంసీకి 80,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది కావాలి. అయితే ప్రస్తుతం 27,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో అక్కడి జనాభాకు సరిపడా అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. మన దగ్గరితో పోలిస్తే 2-3 ఎక్కువనే ఉన్నారు. అక్కడ చిన్న సిటీ అయిన పూణేలో, హైదరాబాద్లో కంటే ఎక్కువ మంది అవుట్సోర్సింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటు చేసిన ప్రసాదరావు కమిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు 60% ఖాళీలున్నాయని గుర్తించింది. వాటిని తక్షణమే భర్తీ చేయాలని గత రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ గత ప్రభుత్వం ఎలాంటి రిక్రూట్మెంట్ చేయలేదు. గడిచిన 13 ఏళ్లలో అవుట్సోర్సింగ్ కింద కొత్త వారిని తీసుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో జీహెచ్ఎంసీని అస్సలు పట్టించుకోలేదు. బల్దియాను కేవలం ఆదాయ వనరుగా మాత్రమే చూసింది. ఖజానాను ఖాళీ చేసి 5,000 కోట్ల అప్పులను మిగిల్చింది. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేదు. ఫలితంగా ఉన్నవారిపైనే పనిభారం పడింది. 2012లో ప్రసాదరావు కమిటీ ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినప్పటికీ తర్వాత పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. గత ప్రభుత్వం జీహెచ్ఎంసీలో ఖాళీలను భర్తీ చేస్తామంటూనే కాలం వెళ్లదీసింది. చివరికి ఆ ప్రభుత్వమే మారిపోయింది. ఖాళీల భర్తీ అలానే ఉండిపోయింది. జీహెచ్ఎంసీలో వేలాది పోస్టులు ఖాళీగా ఉండడానికి బీఆర్ఎస్ సర్కారే కారణమనే చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీలో ఖాళీలను భర్తీ చేయాలని నిరుద్యోగుల నుంచి కూడా డిమాండ్ వస్తోంది. ఉప్పల్ భగాయత్లో కొందరు పోకిరీలు రెచ్చిపోయారు. నైట్ టైంలో భగాయత్కు వెళ్లే వారిని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. బ్లాక్మెయిల్ చేసి నిందితులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ జంట నుంచి పోకిరీలు 3 లక్షలు డిమాండ్ చేసినట్లు బాధితులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే పోకిరీలతో ఎస్ఐ చేతులు కలిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంప్రమైజ్ కావాలని ఫిర్యాదుదారులకు ఎస్ఐ సూచించినట్లు సమాచారం. దీంతో బాధితులు ఉన్నత అధికారులకు కంప్లైంట్ చేయడంతో 4 నిందితుల్ని అరెస్టు చేశారు. డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐని డీసీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు ఉన్నత అధికారులు. 3 లక్షలు డిమాండ్ చేసిన ఎస్ఐ శంకర్ పై వేటు పడింది. నిందితుల్లో పిర్జాదిగూడ కార్పొరేటర్ సోదరుడు అమర్ ఉన్నట్లు గుర్తించారు. నానక్రామగూడలో గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ 7వ బ్రాంచ్ ని ప్రారంభించారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్, గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు సీఎండీ డాక్టర్ ఎంఎస్ గౌడ్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా డెంటల్ హాస్పిటల్తో తమకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నారని డాక్టర్ ఎంఎస్ గౌడ్ ని అభినందించారు మంత్రి రాజనరసింహ. దాదాపు 55 ఏళ్లుగా డెంటల్ ప్రాక్టీస్తో సొసైటీకి, కామన్ ప్రజలకు మెరుగైన సేవల్ని అందించడం గొప్ప విషయమన్నారు. కార్పొరేటివ్ హాస్పిటల్స్ కొచ్చి ఫ్యామిలీ ఓన్డ్ హాస్పిటల్స్ మనుగడ లేకుండా చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్. అయితే గౌడ్ డెంటల్ హాస్పిటల్స్ వంటి హాస్పిటల్స్ ని ప్రారంభించి వారి సేవలతో సామాన్యులకు దగ్గరయ్యారన్నారు. కొత్త డెంటల్ హాస్పిటల్లో ఏఐతో డెంటల్ డిసీజ్లను డయాగ్నోస్ చేస్తున్నామన్నారు గౌడ్స్ డెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు సీఎండీ డాక్టర్ ఎంఎస్ గౌడ్. యూరప్, అమెరికాలో ఉన్న వైద్య సేవల్ని ఇక్కడ అందించడం గర్వంగా ఉందన్నారు ఎంఎస్ గౌడ్. 55 సంవత్సరాల ప్రస్థానం, ప్రశస్తం పొందిన గౌడ గారు వారి యొక్క డెంటల్ చికిత్స వైద్యము ఈరోజు
అంచెలంచెలుగా ఎదుగుతూ జంట నగరాల్లో తనకు ప్రత్యేకతని సాటుకున్నారు. ఈరోజు 7వ క్లినిక్ ఇది బ్రాంచ్. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ అండ్ ఐ అడ్వైజ్ దెమ్ దట్ your service should be absolutely committed to the society, to the common man, and the government is there with you. I am there with you. ఇంచుమించు 55 సంవత్సరాల క్రితం డాక్టర్ ఎంఎస్ గౌడ్ గారు తన స్థానం మొదలుపెట్టి తన కుటుంబాలందరినీ కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, మన్మడు కూడా డెంటల్ ప్రాక్టీస్లో రావడం, ఇది 7వ క్లినిక్ హైదరాబాద్ జంటనగర్లో ప్రారంభించడం, మెదక్ జిల్లా నుంచి ఎదిగి జంట నగరాలనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా గవర్నర్స్కి, ముఖ్యమంత్రులకి, విఐపీలకి నేను కూడా వారి పేషెంట్నే, మా కుటుంబం అంతా కూడా. వాళ్ళ మెడికల్ ప్రాక్టీస్ అంతా కూడా కమర్షియల్ అయినప్పుడు ప్రైవేటు క్లినిక్స్ వచ్చి ప్రజాసేవను పొందుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎఫోర్డబుల్ ట్రీట్మెంట్ అందజేయడం చాలా అరుదు. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేసి ఇట్లాంటి ఫ్యామిలీ ఓన్డ్ హాస్పిటల్స్ మనుగడ లేకుండా చేస్తూ ఉన్నాయి. అన్లెస్ పేషెంట్స్ యొక్క కాన్ఫిడెన్స్, ట్రస్ట్, ట్రీట్మెంట్ చేస్తేనే జరుగుతుంది. అందుకే నా వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ కూడా గౌడ్స్ డెంటల్ క్లినిక్ అత్యున్నత మోడర్న్ టెక్నాలజీ తోటి డెంటల్ ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉంటుంది. సో ఇక్కడ సంతోషం మంత్రి దామోదర్ గారితో వచ్చి ప్రారంభించడం. సమస్యలను ఎదుర్కొన్నాను. మా దగ్గరికి ఎవరు డైరెక్ట్గా డెంటల్ పేషెంట్ వచ్చేవారు కాదు. ఎంబీబీఎస్ డాక్టర్ కానీ లేకపోతే చైనీస్ డాక్టర్ పంపిస్తే నా దగ్గరికి వచ్చేవారు. దానికి గత 30-40 సంవత్సరాలు ఎంతో హ్యూమిలియేషన్స్ అవన్నీ నేను ఎదుర్కొని అల్ట్రా మోడర్న్ డెంటల్ దీన్ని నేను స్థాపించడము, ఎక్విప్మెంట్ తేవడం జరిగింది. మామూలుగా ఈ ప్రపంచ స్థాయి సభల్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో వెళ్ళేసి అక్కడ వచ్చిన కొత్త టెక్నాలజీ పరికరాలను లైక్ డెంటల్ లేజర్స్, ఇంప్లాంట్స్ ఇటువంటి వాటిని నేను ఇక్కడ మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో నేను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. పరికరాలను వాడుతూ ఆ స్పెషాలిటీస్ని చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ చేసే వైద్యాన్ని మేము అందుబాటులోకి తీసుకొని వచ్చినాం. స్పెషల్గా ఈ పుప్పాలగూడ బ్రాంచ్లోని అంతా డిజిటల్ డెంటిస్ట్రీ. ఈ డిజిటల్ డెంటిస్ట్రీ అని అంటే కనుక ఏ టెక్నాలజీ వాడుతూ, నీరీ టెక్నాలజీ వాడుతూ, స్కానర్స్ వాడుతూ, ఈ డెంటల్ లేజర్స్ వాడుతూ పేషెంట్కి అంటే నొప్పి లేకుండా చేసే ట్రీట్మెంట్నే ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంటారు. ఈ టెక్నాలజీని ఈ పుప్పాలగూడ బ్రాంచ్లో మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే మనము ఎవ్రీ మంత్ వచ్చి చెకప్ చేసుకునే వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే మనం ఏఐ టెక్నాలజీ ద్వారా మనము బ్రేసెస్ కాకుండా అలైనర్స్ అంటే ఇన్విజిలైన్ లేకుంటే అలైనర్స్ ద్వారా మనము టీత్ని కరెక్షన్ చేయొచ్చు. పేషెంట్స్ యుఎస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఎక్కడున్నా వాళ్ళని ఏఐ ద్వారా మేము చెక్ చేసేసి వాళ్ళను డిటెక్ట్ చేసేసి చెప్పడానికి వీలవుతుంది. We Hamara Hyderabad updates. Stay tuned to V6 News as it is.